नमस्ते भारत। भारत इतिहास यूट्यूब चैनल में आप सबका स्वागत है। मैं आपका वेंकट। साथियों, आज का विषय है जो अंबेडकर को एक बार भी क्यों अरेस्ट नहीं किया ब्रिटिश सरकार ने। आपको जानते हैं क्या इसके बारे में? दूसरा वीडियो बनाया था हमने, ये तीसरी वीडियो लास्ट आखिरी वीडियो है। तो आगे बढ़ते हुए इस वीडियो में हमारा भाई अमरा प्रसाद ने क्या कहा है सुन के। वो तेलुगु में बोला है, मैं इसको हिंदी में बोलने की कोशिश करूंगा, क्योंकि जो तेलुगु समझ में नहीं आता है, जो हिंदी समझते हैं ना, उनके लिए ये वीडियो। तो सबको समाचार पहुंचने के लिए हमारा ये कोशिश है। हमारा साथ देना, देखते रहना भारत इतिहास यूट्यूब ఛానల్। వ్యతిరేకంగా అంబేద్కర్ ఏ రోజు ఎక్కడ పోరాటం చేయలేదు. దట్స్ వై ఆయన అరెస్ట్ చేసే అవకాశం రాలేదు బ్రిటిష్ వాళ్ళకి. సింపుల్ ఆన్సర్, సింపుల్ అంటే సింపుల్ ఆన్సర్ ఇది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో మినిస్టర్, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయని వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తారా నాయన? మీకన్నా బుర్రుందా? సరే, ఇంతవరకు మీకు ఒక ప్రశ్న అడిగిన కదా, ఏది? అంబేద్కర్ పాల్గొన్న ఒక స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని. ఈ రోజు నుంచి మీకు కొత్త ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇంకో ప్రశ్న యాడ్ అవుతున్నది. మీరు ఎన్ని అబద్ధాలు మీరు న్యూస్లో మీరు స్ప్రెడ్ చేస్తారో అందుకని మీకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీకు ఈ రోజు మీకు ఇంకో ప్రశ్న యాడ్ అవుతుంది. ఏంటంటే, ప్రజలారా, ఈ నా వీడియో చూస్తే అందరూ కూడా నెక్స్ట్ అంబేద్కర్ అడగండి. ఈ ప్రశ్న ఏంటంటే, అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక కార్యక్రమం పేరు అడగండి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన ఒక్క కార్యక్రమం పేరు అడగండి. ఇది ఇంకో క్వశ్చన్. మీకు ఒక క్వశ్చన్ యాడ్ అయిపోయింది. మీకు ఇంతవరకు స్వతంత్ర ఉద్యమం అన్నాము, ఇప్పుడు ప్రభుత్వానికి అంటే ఎక్కడ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పని చేయలేదు. పని చేసిన ఆధారాలే లేవు. అని చేయనిది ఎడికి వస్తుంది? ఇంకో ప్రశ్న, అంబేద్కర్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకమా అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి అంబేద్కర్ వ్యతిరేక అని మళ్ళీ ప్రశ్న ఒకటి వేయడం జరిగింది. వేస్తే దానికి సమాధానం ఏమొచ్చిందంటే, అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. నేను చెప్పట్లేదు, గూగుల్ చెప్తుంది. ఇది గూగుల్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి నమ్మకమైన వ్యక్తి. ఈ వీడియో కంటే ముందు వీడియోలో కూడా అంబేద్కరే స్వయంగా చెప్తున్నాడు. అంబేద్కర్ గారిని ఆ రోజు మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పి 1946లో న్యాయశాఖ మంత్రి ఇస్తాం రండి, వచ్చే న్యాయశాఖ మంత్రి పదవి తీసుకున్నాను. కానీ షాక్ అయిపోయినా, నాకెట్టిస్తున్నారు అబ్బాయిలు. ఎందుకంటే నేను వ్యతిరేక పార్టీ కదా, నేను ప్రతిపక్షంలో కదా. ఏ ప్రతిపక్షము? ఆ రోజు దేశం రెండు భాగాలుగా విడిపోయింది. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి దేశంలోని అందరి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఒకవైపు అయిపోయారు. కాంగ్రెస్ వీళ్ళంతా ఒకవైపు అయిపోయారు. వీళ్ళకు వ్యతిరేకమైన పార్టీ ఏది? బ్రిటిష్ ప్రభుత్వం. ఇంకోటి లేదుగా, మూడోది లేదుగా. ఈ రెండో దాంట్లో, వ్యతిరేకమైన దాంట్లో అంబేద్కర్ ఏం పనిచేశాడంటే కార్మిక శాఖ మంత్రిగా 1946 వరకు పనిచేశాడు. ఆ 46లో పనిచేయడం అయిపోగానే మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈయన అంబేద్కర్ గారిని పిలిచి న్యాయశాఖ మంత్రి ఇస్తే ఆశ్చర్యపోయాడు. నాకెలా ఇస్తున్నారు అబ్బా, నేను వ్యతిరేక పార్టీ కదా, వీళ్ళందరికీ నేను వ్యతిరేకం కదా. చూడండి, ఒక్కసారి మీరు అంబేద్కర్ జీవితాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరీక్షిస్తే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అంబేద్కరు ఒక్క బ్రిటిష్ వారికి తప్ప ఈ దేశంలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కూడా అంబేద్కర్ సహకరించడు. ప్రతి ఒక్కరితో తగాదాది ఆయనకు.
ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరితో ఫైటింగ్ పెట్టుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కరితో ఫైటింగ్ పెట్టుకున్నాడు. ఈవెన్ దళిత నాయకులతో కూడా ఫైటింగ్ పెట్టుకున్నాడు. ఈవెన్ జగ్జీవన్ రామ్ గారితో కూడా ఫైటింగ్ చేసుకున్నాడు. ఎందుకు అంటే ఈయనకు అంబేద్కర్ యొక్క 2 ఆలోచనలు ఉండేవి అనమాట. ఒకటి, పదవులు కావాలా, ఆ పదవులు బ్రిటిష్ ప్రభుత్వంలో దొరుకుతాయి కాబట్టి ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలా. అలాగే తను ఒక జిన్నా లాగా, ఒక ముస్లిం వర్గానికి జిన్నా ఒక నాయకుడు ఎలాగో, ఒక హిందూ సమాజానికి నాయకుడుగా గాంధీని, నెహ్రూను ఆ రోజు ఎలా చూశారో, నేనొక వర్గానికి ఒక నాయకుడుగా కావాలా, లేదా దళిత సామాజిక వర్గం అని ఆలోచనతో అంబేద్కర్ ఈ 2 ఆలోచనలతో ఉండేవాడు కాబట్టి మిగతా అందరికీ వ్యతిరేకమైన ఆయన. ఆఖరికి ఈ దళిత సామాజిక వర్గం కూడా అంబేద్కర్ని నమ్మకుండా ఆయన పోటీ చేసిన ఎలక్షన్స్లో ఆయనను దారుణంగా ఓడగొట్టింది. ఎందుకంటే ఈయన ఆలోచన చూసింది. ఈయన ఎప్పుడు చూసినా బ్రిటిష్ వాళ్ళకి సపోర్టే ఉంటాడు, బ్రిటిష్ వాళ్ళ మనిషిలో ఆయన ప్రవర్తిస్తాడు. ఏ రోజు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనలేదు, ఏ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేడు. అందరూ ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఈవెన్ దళితులు కూడా ఇంక్లూడింగ్, ఈయనేమో బ్రిటిష్ ప్రభుత్వంలో పోయి మన కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తాడు. అరే ఏంది అసలు ఈయన ఏం చేస్తుండ అసలు ఈయన? ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అంటాడు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అంటాడు, ఈ దేశానికి రాజ్యాంగ సభనే వద్దు అంటాడు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వద్దంటాడు ఆయన. ఏం కావాలా? బ్రిటిష్ పరిపాలనే మంచిది అంటాడు. అరే షాక్ అయిపోయినారు జనాలంతా. ఈయన మాట్లాడే విధానాన్ని చూసి షాక్ అయిపోయి సొంత దళిత సామాజిక వర్గమే ఈయన ప్రతి ఎలక్షన్లో ఓడించింది. ఫస్ట్ ఎలక్షన్లో గెలిపించిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూసి భయపడి ఓడియడం స్టార్ట్ చేసింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మెసేజ్ ఏదైతే ఉందో, ఈ మెసేజ్లో ఆ సంఘం పేరు, ఆ సంఘం ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఆ సంఘంలో మెంబర్స్ ఎవరు, అందులో అంబేద్కర్ ఎన్నో సభ్యుడు, అంబేద్కర్ తర్వాత ఎవరైనా సభ్యులు ఉన్నారా కొత్త వాళ్ళు, అలాగే అంబేద్కర్ని ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరు, చేరకుండా పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఆయనను సస్పెండ్ చేసింది ఎవరు, లేదు ఆయన అరెస్ట్ చేయాలంటే లండన్ యూనివర్సిటీలో ఉన్న లా కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పిన చరిత్ర, దీనికి ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇవి కావలసిన ఆధారాలు. ఈ ఆధారాలు ఎక్కడ లేవు, ఏ పుస్తకంలో లేవు. అంబేద్కర్ రాసుకున్న వ్యాలంశ కూడా ఎక్కడ రాసుకోలేదు, ఎక్కడ చరిత్రలో లేవు. ఇది అంబేద్కర్ని హీరోగా చూపించడానికి, బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే మనం అడుగుతున్న ప్రశ్నకి సమాధానంగా సృష్టించుకున్న ఒక సోది కహాని, సొంత కవిత్వము. అంబేద్కరిస్టులారా, అంబేద్కరిస్టు తమ్ముళ్ళారా, మిమ్మల్ని మాయ చేయడానికి, మోసం చేయడానికి అంబేద్కరిస్టు నాయకులం అనుకొని చెబుతున్న ఈ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ప్రశ్నించండి వాళ్ళని. అంబేద్కర్ నిజంగా ఏదైనా గొప్ప పని చేస్తే ఖచ్చితంగా దాన్ని అందరము హర్షిద్దాము, సూపర్ హీరో అని చెప్దాము. లేనివి అంబేద్కర్ తగిలించి అంబేద్కర్ పరువు తీయకండ్రా. నేను ప్రశ్నించడం వల్ల అంబేద్కర్ పరువు పోతలేదురా, మీరు చెప్పే ఫేక్ న్యూస్ల వల్ల అంబేద్కర్ యొక్క పరువు పోతున్నది. ఇది ఈ న్యూస్. సో ఇలాంటి ఫేక్ న్యూస్ను ఎవడన్నా పంపించేటప్పుడు ఫస్ట్ ప్రశ్నించండి, సోర్స్ అడగండి, ఆధారాన్ని అడగండి. వితౌట్ ఆధారంతో ఇలాంటి కథలు కావాలంటే కొల్లలు రాసుకోవచ్చు. చందమామ కథలు రాయమంటే మస్తు రాసుకోవచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. साथियों, अंबेडकर ने ब्रिटिश सरकार के अपोजिट कभी भी कोई भी इंकलाब और लड़ाई नहीं की है, इसलिए उनको अरेस्ट नहीं किया है. इट्स द सिंपल आंसर, ये सिंपल, वेरी सिंपल आंसर है. और इससे बढ़ के अंबेडकर ने ब्रिटिश के तरफ बात करते थे उन्होंने, और ब्रिटिश सरकार में
कार्मिक शाखा मंत्री करके एक पदवी पे जॉब कर रहे थे, काम कर रहे थे उनके ब्रिटिश के साइड थे वो लोग। जब हर एक गांधी, नेहरू और सुभाष चंद्र बोस, भगत सिंह सब लोग एक तरफ होके ब्रिटिश सरकार के खिलाफ लड़ाई चल रहा, तो ये अंबेडकर ब्रिटिशों के पास काम करके और ब्रिटिशों का साइड देता था, उन्हें ब्रिटिशों की बात सुनता था। और ये जो अम्बेडकर है, कभी भी ये जितने भी लोग हैं सबको इधर होकर बात करता था, सबको अपोजिट हो गया था। आखिर दलितों को भी इधर हो गया था। दलितों भी इनको 2 टाइम बहुत बुरी तरह से हराया है, क्योंकि ये ब्रिटिश का आदमी जैसा बर्ताव कर रहा करके। और ये जितने भी है जो जिन्ना मुसलमान के जो वर्ग के लीडर है, वैसा ये मैं एक लीडर का वर्ग बनने वाले के एक आशा था इसको। ये दलित समुदाय के वर्ग के लीडर बना वर्ग के बहुत कोशिश से ये ब्रिटिश का साथ देता था। इस ऐसी सोच ऐसे वाले सोचिए देश के लिए क्या किया होगा, देश के लिए कब लड़ाया होगा। एक बार भी स्वातंत्र आजादी के लिए एक बार भी ब्रिटिश के खिलाफ नहीं लड़ा है गांधी अम्बेडकर ने, तो तभी उसको अरेस्ट करने का सवाल ही पैदा नहीं होता ना उनको। साथियों, ये अम्बेडकर जो है इस देश को आजादी नको बोलता है, स्वातंत्र नको बोलता है, इस देश को संविधान नको बोलता है, तो क्या होना बोलता है, तो ब्रिटिश का गवर्नमेंट ही रहना बोलता है? ये क्या है? वजह हम सब लोग जो ब्रिटिश को विरुद्ध लड़ रहे, तो ये ब्रिटिश का साथ दे रहे हैं अम्बेडकर जी, क्या कहना इसको बोलो। और ये दलितों ने एक टाइम जिताया था इनको, जिताने के बाद इनका विश्व रूप देख के डर गए वो लोग। डरने के बाद इनको 2 टाइम बहुत बुरी तरह से हरा दिया है, क्योंकि ये ब्रिटिशों का साथ दे रहा है अम्बेडकर बोल के इनको 2 टाइम बहुत बुरी तरह से हराया है। और जो अम्बेडकर ने ब्रिटिश के खिलाफ आजादी का लड़ाई लड़ी है करके को सभी किताब में नहीं लिखा है, अम्बेडकर का नाम वाले पुस्तकों में नहीं लिखा है, कहीं भी चरित्र में कहीं भी नहीं लिखा है। ये अम्बेडकर लोग नायक लोग बोलते हैं, ये लोग हर टाइम झूठ बोलते हैं अम्बेडकर लोग। मैं आपको एक बात बोलता हूँ, अम्बेडकर को जो नायक है ये सब कुछ जब बोलते हैं मैसेज, उनको सवाल पूछिए, सवाल पूछ के कहाँ लिखा है रेफरेंस पूछिए, सबूत पूछिए, तभी मानो उनकी बात, नहीं तो तुम लोग को बेवकूफ बना देते हैं। और अम्बेडकर नायक लोग एक ही बात बोलता हूँ मैं, अरे अम्बेडकर को हम लोग सवाल पूछने से उनका इज्जत नहीं जाता रे। तुम्हारे जैसे लोग झूठ मैसेज जो फैला रहे हो सोशल मीडिया में, उसकी वजह से अम्बेडकर का इज्जत तुम लोग निकाल रहे हो, समझे। अब एक नया सवाल पूछता हूँ मैं आपको, वो सवाल का जवाब दो। ये जो आजादी के लिए लड़ा है अम्बेडकर बोल के तुम बोल रहे हो, वो कहाँ पे लिखा है, कहाँ है, बोल सकते क्या, बोलो। हाँ, आपसे सवाल पूछते रहते हैं हम लोग, क्योंकि सवाल पूछना हर एक व्यक्ति का हक है। क्या काले अम्बेडकर लोग के किचे क्या, सब लोग का हक है। आपसे हम सवाल पूछते रहेंगे, तुम सवाल देते रहना सोशल मीडिया में। आप जितना अम्बेडकर का इज्जत निकालते हो, हम उसका सवाल करते ही रहेंगे, उसका जवाब दे दो। हाँ दोस्तों, आज का वीडियो में देखा ना, तीसरा भाग इतना ही। फिर मिलेंगे अगला वीडियो में दूसरा एक मैसेज से, और नेक्स्ट वीडियो में अभी इससे बड़ा धमाका न्यूज रहेगा अम्बेडकर के बारे में और संविधान के बारे में। फिर मिलेंगे दोस्तों, मैं आपका वेंकट। देखते रहना भारत इतिहास यूट्यूब चैनल। जय हिंद, भारत माता की जय। మీరు కూడా షాక్ అవుతారు।